ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై సిబిఐ చార్జ్షీట్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతుంది. కవితను అధికారులు వర్చువల్గా హాజరుపరిచారు. కాగా సిబిఐ కేసులో A17గా కవితను చేర్చారు. కాగా విచారణను ఆగస్టు 9కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి చార్జ్షీట్ స్క్రూటినీకి కవిత తరపున లాయర్ సమయం కోరగా ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని జడ్జి కావేరి బవేజా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో ఈ సంవత్సరం మార్చి 16న కవితను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ కోర్టు తిరస్కరించింది.